ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాసి మీ యొక్క స్కోర్ని కిందన కామెంట్ చేయండి. ఇక వీడియోని అయితే మొదలు పెడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆట సమయంలో బ్యాడ్మింటన్ ప్లేయర్కు ఇచ్చిన బ్లాక్ కార్డు దేన్ని సూచిస్తుంది? అనర్హతను సూచిస్తుందండి. అనర్హతను సూచిస్తుంది. మరి ఎల్లో కార్డు, పసుపు కార్డు ఎప్పుడు ఇస్తారో? పసుపు కార్డు ఎప్పుడు ఇస్తారంటే అంపైర్తో దురుసుగా ప్రవర్తించినప్పుడు, రాంగ్గా ప్రవర్తించినప్పుడు మనకి ఎల్లో కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి రెడ్ కార్డు ఎప్పుడు ఇస్తారు అంటే ఎల్లో కార్డులు 2 ఇచ్చిన తర్వాత. ఓకేనా? నార్మల్గా 2 ఇచ్చిన తర్వాత ఎల్లో కార్డులు, ఆ తర్వాత మనకి రెడ్ కార్డు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, గోల్ అనేది ఏ ప్రసిద్ధ భారతీయ ఆటగాడి ఆత్మకథ? గోల్ అనేది ఏ ప్రసిద్ధ భారతీయ ఆటగాడి ఆత్మకథ అంటే మేజర్ ధ్యాన్ చంద్ అండి. మేజర్ ధ్యాన్ చంద్ యొక్క ఆత్మకథను ఏమంటారు? గోల్. మరి మేజర్ ధ్యాన్ చంద్ గారు ఏ ఆటకు ప్రసిద్ధి? ఏ ఆటకు ప్రసిద్ధి అంటే హాకీకి ప్రసిద్ధి అండి. ఓకేనా? హాకీ ఆడతారు ఈయన. నెక్స్ట్ మనకి సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ. సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ అని దేన్ని అంటారంటే ప్లేయింగ్ ఇట్ మై వే. ప్లేయింగ్ ఇట్ మై వేని టెండూల్కర్ యొక్క ఆత్మకథ అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మొదట ప్రాథమిక హక్కు కానీ 1978లో అధికరణ 300A ప్రకారం చట్టబద్ధమైన హక్కు చేయబడినది. ఆస్తి హక్కు అండి. ఆస్తి హక్కు కరెక్ట్ ఆన్సర్. 44వ సవరణ చట్టం 1978. ఓకేనా? 1978 ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. కాంగ్రెస్ మొదటి సెషన్ ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ యొక్క మొదటి సెషన్ ఎక్కడ జరిగింది? మన ప్రీవియస్ క్వశ్చన్ కూడా, మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ పడింది. బొంబాయిలో జరిగింది. బొంబాయిలో కాంగ్రెస్ యొక్క మొదటి సెషన్ జరిగింది అనమాట. మరి ఇండియన్ కాంగ్రెస్, ఓకేనా, కాంగ్రెస్ యొక్క స్థాపకుడు ఎవరు? కాంగ్రెస్ని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఎవరు అంటే ఏవో హ్యూమ్ అండి. ఓకేనా? ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్ చేత మనకి 1885లో స్థాపించబడడం జరిగింది భారతీయ నేషనల్ కాంగ్రెస్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ రోజుతో నెక్స్ట్గా మనకి గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్లాసెస్ అయితే తీసుకురాబోతున్నాం. కాబట్టి మీకు అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కిందన బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఇది ఒక్కటి చేయండి మీ నుండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ రాష్ట్రంలో బర్హూత్ స్తూపం ఉంది? క్రింది ఏ రాష్ట్రంలో బర్హూత్ స్తూపం ఉంది అంటే మధ్యప్రదేశ్లో అండి. మధ్యప్రదేశ్లో ఈ బర్హూత్ స్తూపం అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్, రాణి కి వాన్, రాణి మెట్ల బావి ఏ నది ఒడ్డున ఉంది? రాణి కి వాన్ అంటే రాణి మెట్ల బావి అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే సరస్వతి నది ఒడ్డున ఉందండి. సరస్వతి నది ఒడ్డున మనకి రాణి కి వాన్ అంటే రాణి మెట్ల బావి అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వన్, మదర్ ఆఫ్ మోహినియట్టం అనేది డాష్ ఆధారంగా రూపొందించబడిన ముద్రిత కల్పన. మదర్ ఆఫ్ మోహినియట్టం అనేది డాష్ ఆధారంగా రూపొందించబడిన ముద్రిత కల్పన. కళామండలం, కళ్యాణి కుట్టి అమ్మ.
కళామండలం కళ్యాణకుట్టి అమ్మ. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. దీని ఆధారంగా రూపొందించబడినటువంటి ఒక ముద్రిత కల్పన అండి. ఏంటి? మదర్ ఆఫ్ మోహినియాట్టం. నెక్స్ట్ వన్, జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు డాష్లో జన్మించిన రిషభనాథుడు అని నమ్ముతారు. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు డాష్లో జన్మించిన రిషభనాథుడు అని నమ్ముతారు. ఎస్, అయోధ్యలో జన్మించిన రిషభనాథుడు అని నమ్ముతారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకొనబడతారు? అంటే గ్రామ పంచాయతీ సంస్థ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, గ్రామ పంచాయతీ సంస్థ. మరి ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? ప్రధానమంత్రిని, అలాగే రాష్ట్రపతిని, అలాగే రాజ్యసభ సభ్యులను ఎవరెవరు ఎన్నుకుంటారు అనేది ఎవరికైనా తెలుసా? ప్రధానమంత్రిని వచ్చేసరికి పార్లమెంటు సభ్యులను అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఓకేనా. మరి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారో మీరు కామెంట్ చేయండి. ఓకేనా, చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారు. క్రింది వాటిలో ఏది అంతర్జాతీయ సరిహద్దు రేఖ కాదు? క్రింది వాటిలో ఏది అంతర్జాతీయ సరిహద్దు రేఖ కానిది ఏది అని అడిగాడు. ఎస్, డ్రెస్డెన్ రేఖ అండి. డ్రెస్డెన్ రేఖ అనేది అంతర్జాతీయ సరిహద్దు రేఖ కాదు. మరి డ్యూరాండ్ రేఖ అనేది ఎక్కడ ఉంది? డ్యూరాండ్ రేఖ అనేది పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉందండి. ఓకేనా, ఇది ఒక అంతర్జాతీయ రేఖగా, సరిహద్దు రేఖగా చెప్పుకోవచ్చు. డ్యూరాండ్ రేఖ ఎక్కడుంది? పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. మరి అలాగే ఇంపార్టెంట్ వచ్చేసరికి మెక్మోహన్ రేఖ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే భారతదేశం మరియు చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖని ఏమని అంటారంటే మెక్మోహన్ రేఖ అని అంటారు. గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని భారతదేశంలో ఎప్పుడు మొదటిసారిగా జరుపుకున్నారు అంటే 31 అక్టోబర్ 2014 అండి. 31 అక్టోబర్ 2014 నాడు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నమాట. దీన్నే రాష్ట్రీయ ఏకతా దివస్, ఒక రాష్ట్రీయ ఏకతా దివస్ అని కూడా అంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం చూద్దాం. ఏ సవరణను మినీ రాజ్యాంగం అని అంటారు? ఏ సవరణను మినీ రాజ్యాంగం అని అంటారు అంటే 42వ సవరణని మినీ రాజ్యాంగం అని అంటారండి. ఓకేనా, 42వ సవరణని మినీ రాజ్యాంగం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో జవహర్లాల్ నెహ్రూ వ్రాయని పుస్తకం, మనకి జవహర్లాల్ నెహ్రూ రాయని పుస్తకం ఏదని అడిగాడు. ఎస్, బ్రోకెన్ వింగ్ అండి. బ్రోకెన్ వింగ్ అనేది జవహర్లాల్ నెహ్రూ అనేది రాయలేదు. మరి జవహర్లాల్ నెహ్రూ ఏ పుస్తకం రాశారు? ఎస్, మనకి ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని మనకి జవహర్లాల్ నెహ్రూ రాయడం జరిగింది. ఓకేనా. మరి అలాగే ది బ్రోకెన్ వింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే సరోజిని నాయుడు రాశారండి. ఓకేనా, సరోజిని నాయుడు మనకి బ్రోకెన్ వింగ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జిఐ ట్యాగ్ను పొందిన మొదటి ఉత్పత్తి పేరు ఏమిటి? జిఐ ట్యాగ్ పొందినటువంటి భారతదేశంలో మొదటి ప్రోడక్ట్ ఏంటి అని అడిగాడు. ఎస్, డార్జిలింగ్ టీ అండి. డార్జిలింగ్ టీ అనేది ఇండియాలోనే ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తి అనగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎప్పుడు పొందింది? ఈ జిఐ ట్యాగ్ అనేది ఎప్పుడు పొందింది అంటే 2004లో మనకి ఈ జిఐ ట్యాగ్ అనేది డార్జిలింగ్ టీకి వచ్చిందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫుట్బాల్ మైదానం యొక్క పిచ్ యొక్క కొలతలు ఏమిటి? ఫుట్బాల్ మైదానం యొక్క పిచ్ యొక్క కొలతలు వచ్చేసరికి 105 మీటర్లు పొడవు, అలాగే 68 మీటర్లు వెడల్పు. ఓకేనా, 105 మీటర్ల పొడవు, 68 మీటర్లు వెడల్పు అనేది ఫుట్బాల్ మైదానం యొక్క పిచ్ యొక్క కొలతలు. మరి నెక్స్ట్ వన్, ఒలింపిక్ క్రీడల వేసవి
మరియు శీతాకాల సూచికలు రెండిటికి ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచంలోనే మొదటి నగరం ఏది? ఎస్, బీజింగ్ అండి. బీజింగ్ అనేది ఒలింపిక్ క్రీడల వేసవి మరియు శీతాకాల సూచికలు రెండిటికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మొట్టమొదటి నగరం. ఓకేనా. నెక్స్ట్ వన్, అదృశ్య రేఖ ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి చేరుతుంది. అదృశ్య రేఖ ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి చేరుతుంది. ఎస్, ధ్రువ వృత్తం అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఏంటి ధ్రువ వృత్తం అంటే మనకి ఏదైతే రేఖ ఉంటుందో ఆ రేఖ అనేది ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి చేరుతుందో ఆ రేఖను ధ్రువ వృత్తం అనిగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది ధ్రువ వృత్తం అంటే. నెక్స్ట్ వన్, ఎర్త్ ట్విన్స్ అనే పిలువబడే గ్రహం ఏది? ఎర్త్ ట్విన్స్ అనే పిలువబడే గ్రహం ఏది అంటే మనకి శుక్రుడిగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎర్త్ ట్విన్స్ అనే పిలువబడే గ్రహం ఏదంటే శుక్రుడు అండి. ఓకే, మరి సౌర వ్యవస్థలో మనకి సోలార్ సిస్టంలో రెండవ అతిపెద్ద గ్రహం, ఓకేనా, సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఏది అంటే శని. ఓకేనా, శనిగా చెప్పుకోవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ ఆన్సర్లు అయితే కామెంట్ చేయట్లేదు. ఓకేనా, మరి రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఎవరికైనా తెలుసా? ఎస్, అంగారకుడిని రెడ్ ప్లానెట్గా పిలుస్తారండి. ఓకేనా, మరి సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? ఇందాక రెండవ అతిపెద్ద గ్రహం శని అని చెప్పాను. మరి అతిపెద్ద గ్రహం ఎస్ మనకి బృహస్పతి అనేది అతిపెద్ద గ్రహం. అలాగే అత్యంత వేగవంతమైన భ్రమణ వేగాన్ని కూడా కలిగి ఉన్న గ్రహం ఏది అంటే బృహస్పతి అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, క్రింది సిక్కు గురువుల్లో ఎవరు గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించారు? ఎవరు మార్గదర్శకత్వం వహించారంటే గురు అర్జున్ దేవ్ అండి. గురు అర్జున్ దేవ్ ఈయన సిక్కుల 5వ గురువు. గురు అర్జున్ దేవ్ అనేవారు సిక్కుల యొక్క 5వ గురువు. ఓకేనా, ఇతను మనకి గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, దేవరాయ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ పండితుడు ఎవరు? దేవరాయ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించినటువంటి పర్షియన్ పండితుడు మనకి అబ్దుల్ రజాక్ అండి. ఓకే, అబ్దుల్ రజాక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో పంటల పండుగ ఏది? చాలా ఇంపార్టెంట్, పంటల పండుగ ఏది దక్షిణ భారతదేశంలో? సౌత్ ఇండియాలో పంటల పండుగ ఏది క్రింది వాటిలో అంటే పొంగల్ అండి. ఓకేనా, పొంగల్. మరి పొంగల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ అంటే తమిళనాడు. ఓకేనా, తమిళనాడులో జరుపుకున్నటువంటి పండుగ అనమాట. ఓకేనా, మరి ఫస్ట్ వన్ చూస్తే బైసాఖి. ఈ బైసాఖి అనేది ఏ రాష్ట్రం జరుపుకునే పండుగ? ఎవరికైనా తెలుసు? మన ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఈ పండుగల గురించి పంట పండుగలు ఏ రాష్ట్రాలకు సంబంధించినవని చెప్పాను. మనకి ఇప్పుడు బైసాఖి ఏ రాష్ట్ర పండుగ అంటే పంజాబ్ రాష్ట్రం. ఓకేనా, పంజాబ్ రాష్ట్ర పండుగ ఏంటి? బైసాఖి. మరి బిహు పండుగ అనేది ఏ రాష్ట్రం? ఎవరికైనా తెలుసా? బిహు పండుగ అనేది అస్సాం. ఓకేనా, అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగ. నెక్స్ట్ వన్, ఎల్ నినో క్రింది వాటిలో ఏ మహాసముద్రాలలో అభివృద్ధి చెందుతుంది? ఎల్ నినో క్రింది వాటిలో ఏ మహాసముద్రాల్లో అభివృద్ధి చెందుతుంది అంటే పసిఫిక్ మహాసముద్రం అండి. పసిఫిక్ మహాసముద్రంలో మనకి ఎల్ నినో అంటే స్పానిష్ ఫర్ క్రైస్ట్ చైల్డ్. ఓకేనా, స్పానిష్ ఫర్ క్రైస్ట్ చైల్డ్ అనేది మనకి పసిఫిక్ మహాసముద్రంలో అభివృద్ధి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, నటరాజ కాంస్య శిల్పం ఏ సామ్రాజ్య కాలంలో పోయబడింది?
నటరాజ్య కాంస్య శిల్పం. నటరాజ కాంస్య శిల్పం ఏ సామ్రాజ్య కాలంలో పోత పోయబడింది? అంటే చోళుల కాలంలో పోత పోయబడిందండి. ఓకే, చోళుల కాలంలో ఈ శిల్పం అనేది పోత పోయబడింది. నెక్స్ట్ వన్, మేఘదూతను ప్రారంభించిన భారతదేశంలో ఏ కవి రచించాడు? మేఘదూతను ప్రాచీన భారతదేశంలోని ఏ కవి రచించాడు? ఏ కవి అంటే కాళిదాసుడు మనకి మేఘదూతను ప్రాచీన భారతదేశంలోని రచించడం జరిగింది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కాళిదాసుడు. నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతి మాత్రమే కాకుండా భారతరత్న కూడా అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? నోబెల్ బహుమతియే కాకుండా భారతరత్న కూడా అందుకున్నారు. ఆ సైంటిస్ట్ ఎవరు అంటే డాక్టర్ సివి రామన్. డాక్టర్ సివి రామన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మరి భారతరత్న ఎప్పుడు వచ్చింది ఈయనకి అంటే 1954లో భారతరత్న వచ్చింది. మరి నోబెల్ బహుమతి ఈయనకి ఎప్పుడు వచ్చింది? నోబెల్ బహుమతి ఏ రంగంలో వచ్చింది అంటే మనకి భౌతిక శాస్త్రం, ఫిజిక్స్లో వచ్చింది. 1930లో మనకి నోబెల్ బహుమతి సివి రామన్కి రావడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు నోబెల్ శాంతి బహుమతి లభించింది? ఎవరికి నోబెల్ శాంతి బహుమతి లభించింది క్రింది ఇచ్చిన వాటిలో? అంటే కైలాస్ సత్యార్థి. ఓకేనా, ఈయన ఒక భారతీయ సామాజిక కార్యకర్త అనమాట. ఓకేనా, భారతీయ సామాజిక కార్యకర్త. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని ఏది? అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురం అనేది అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క రాజధాని. నెక్స్ట్ వన్, సంవిధానం యొక్క 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలను ఇవ్వబడ్డాయి? సంవిధానం యొక్క 11వ షెడ్యూల్లో ఎన్ని విధానాలను ఇవ్వబడ్డాయి అంటే 29 విషయాలండి. ఎన్ని విషయాలు అంటే 29 విషయాలు. ఓకే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి అభిశంసన. చాలామంది వీడియో చూస్తున్నారు, టెస్ట్ రాస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క స్కోర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నేను చాలామంది చేస్తారనుకున్నాం, కానీ ఎవరు కూడా చేయట్లేదు. అంటే మీకు స్కోరింగ్ అనేది తక్కువగా వస్తుందా? మీరు ఆన్సర్ అయితే చేయాలి. కొద్దిమంది అయితే చేశారు, వాళ్ళ యొక్క స్కోర్ మంచిగా వచ్చాయి. అలా మీ యొక్క స్కోర్ కూడా కామెంట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ప్రదేశం ఏది? ప్రదేశం కాదు, ప్రపంచంలో అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం ఏది? దేశం ఏది అంటే ఇండియా అండి, మన ఇండియా. ఓకేనా, భారత రాజ్యాంగం ఇందులో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. మరి మొదట్లో అంటే ఫస్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఫస్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో అంటే 395 ఆర్టికల్స్ ఉండేవి అప్పుడు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 470 ఆర్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి భారత రాజ్యాంగాన్ని ఫస్ట్లో ఏ లాంగ్వేజ్లో రాశారు ఎవరికైనా తెలుసా? భారత రాజ్యాంగాన్ని ఫస్ట్లో ఎవరు ఏ లాంగ్వేజ్లో రాశారు? మనకి ఇంగ్లీష్లో రాయడం జరిగింది. అలాగే ఎవరు రాశారు అనేది కూడా చెప్పాను. ఓకేనా, ఎవరు రాశారంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాద్ అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని చేతితో రాశారండి.
ఓకే, మరి భారత రాజ్యాంగం యొక్క పితామహుడిగా ఎవరిని అంటారో మీరే చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా. ఒలింపిక్ క్రీడల చిహ్నంలో ఉన్న 5 రంగుల రింగులు, మనకి ఒలింపిక్ క్రీడల చిహ్నం ఉంటుంది కదా, అందులో ఉన్న 5 రంగుల రింగులు ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, మరియు ఇంకోటి ఏంటి, 5 కదా ఉంటాయి. అందులో మనకి ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు అని 4 ఇచ్చినాడు. ఇందులో మరి 5ది ఏంటంటే నలుపు నలుపు ఉంటుంది. ఓకేనా, నలుపు ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఉత్పత్తి ప్రక్రియలో కారకాల విలువ తగ్గింపును ఏమని అంటారు? ఉత్పత్తి ప్రక్రియలో కారకాల విలువ తగ్గింపును ఏమంటారంటే తరుగుదల అని అంటారు. ఓకే, తరుగుదల అని అంటారు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాలలో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో క్రింది కార్యక్రమాలలో ఏవి ఉన్నాయంటే ఆర్ఈజీపీ అంటే ఏంటో తెలుసు కదా, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం. ఓకే, మరి ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది అనేది కూడా మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, కానీ కొంచెం వేరే ఫామ్లో అడుగుతున్నాడు. ఓకేనా, ఎప్పుడు ప్రారంభించబడడం జరిగిందంటే ఆర్ఈజీపీ 1995 గుర్తుంచుకోండి. 1995లో ఆర్ఈజీపీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మనం చూడండి, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే 22 మే తేదీన జరుపుకుంటారు అన్నమాట, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. మరి 1971 ఇండో పాక్ యుద్ధం సమయంలో భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది? మనకి ఇండో పాక్ యుద్ధ సమయంలో ఇండియాలో ఏ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉందంటే నాలుగోది అయితే అమల్లో ఉందన్నమాట. మరి 4వది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఎవరికైనా తెలుసా? 4వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 1969 to 74. ఓకే, 1974 గుర్తుంచుకోండి. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే జత చేయబడలేదు, ఏదైనా ఒకటే. ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే హిమాచల్ ప్రదేశ్, షిల్లాంగ్. ఓకేనా, మరి ఎందుకు తప్పుగా ఉందంటే హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏంటి? హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. మరి అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. కానీ ఇక్కడ తప్పుగా ఉన్నది ఏంటి? షిల్లాంగ్ అనేది తప్పుగా ఇచ్చాడు. ఓకేనా, మరి షిల్లాంగ్ అనేది దేని యొక్క రాజధాని మీరే చెప్పాలి. నెక్స్ట్ ఆగా ఖాన్ రాజభవనం మహారాష్ట్రలోని డాష్ నగరంలో ఉంది. ఆగా ఖాన్ మన ప్రీవియస్ వచ్చిన క్వశ్చనే. ఆగా ఖాన్ రాజభవనం మహారాష్ట్రలో ఏ నగరంలో ఉంది అంటే పూణే నగరంలో ఉందండి. ఓకేనా, పూణేలో ఉంది. మనకి 1892 మహారాష్ట్రలోని పూణే నగరంలో సుల్తాన్ మహమ్మద్ షా ఆగా ఖాన్ III. ఓకేనా, ఆగా ఖాన్ III నిర్మించారు. ఓకేనా, క్రింది అక్షాంశం యొక్క సమాంతర రేఖల్లో ఏది మకర రేఖను సూచిస్తుంది? 23.5 డిగ్రీల దక్షిణ అర్ధగోళంలో. ఓకేనా, దక్షిణ అర్ధగోళంలో ఈ మకర రేఖను సూచిస్తుంది. నెక్స్ట్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడుంది? దక్షిణ అమెరికాలో ఉంది కదా. దక్షిణ అమెరికాలో మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉందన్నమాట. మనకి అతిపెద్ద అడవి ఏంటంటే మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇందులో మనకి ఈ ఫారెస్ట్ నుంచి దాదాపు ఒక 20% మనకి ఆక్సిజన్ అయితే వస్తూ ఉంటుందన్నమాట.
ఓకేనా. ఎందుకంటే అక్కడ చాలా జీవ వైవిధ్యం అయితే ఉంటుంది, చాలా చెట్లు అయితే ఉంటాయి. ఓకేనా, చాలా పెద్దది. నెక్స్ట్ వన్, డాష్ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం షెడ్యూల్డ్ తెగల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు అమల్లోకి వచ్చింది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి 2003 ప్రకారం షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది ఏ క్రీడల్లో క్రాల్, ఓకేనా, క్రాల్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్ మరియు బటర్ఫ్లై అనే పదాలు వాడతారు. క్రాలు, బ్రెస్ట్ స్ట్రోక్, అలాగే బటర్ఫ్లై అని పదాలను ఏ ఆటలు వాడతారంటే స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్లో మనకి ఈ పదాలను అయితే వాడతారు. ఓకే, నెక్స్ట్ వన్, మొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కింది వారిలో ఎవరికి ఇవ్వబడింది? అంటే విశ్వనాథన్ ఆనంద్ గారికి ఇవ్వబడింది అన్నమాట. మరి విశ్వనాథన్ ఆనంద్ ఏ ఆటకి ప్రసిద్ధి? ఎవరికైనా తెలుసా? సింపుల్ క్వశ్చనే, నేను ఎక్కడి నుంచి అడగలేదు, క్వశ్చన్లోంచి క్వశ్చన్ వేస్తాను అనమాట. విశ్వనాథన్ ఆనంద్ ఏ ఆటకి ప్రసిద్ధి అంటే చెస్ గేమ్కి ప్రసిద్ధి అనమాట. ఓకే, నెక్స్ట్, బరాబర్ గుహలు. ఓకేనా, బరాబర్ గుహలు భారతదేశంలో మనుగడలో ఉన్న పురాతనమైన చెక్కబడిన రాతి గుహలు. ఎక్కువగా క్రింది ఏ కాలానికి చెందినవి అంటే మౌర్య సామ్రాజ్యం కాలం నాటి గుహలు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 1976లో 42వ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో ఏ కొత్త భాగాన్ని చేర్చారు అంటే పార్ట్, ఓకేనా, భాగం 4A అనేది చేర్చడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ నిఖిల్ జ్యోతి ఘోష్ డాష్ వాయిద్యకారుడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే వాయిద్యానికి సంబంధించి, ఓకేనా, ఈ టాపిక్కి సంబంధించి అంటే ఎవరు ఏం వాయిస్తారు, దేనికి ప్రసిద్ధి, ఈ టాపిక్కి సంబంధించి మన ప్రతి గ్రాండ్ టెస్ట్లో ఒక క్వశ్చన్ అయితే, 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకేనా, ఎవరైతే డైలీగా రాసిన వారు ఉన్నారో వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఓకేనా, కాబట్టి మీరు దాని మీద ఒక ఫోకస్ అయితే వేయాలి. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తబలా వాయిద్యకారుడు అనమాట. ఎవరు? నిఖిల్ జ్యోతి ఘోష్. ఇతను ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. ఓకేనా, మనకి ఎప్పుడు వచ్చింది పద్మభూషణ్ అంటే 1990లో ఈయనకి పద్మభూషణ్ రావడం జరిగిందండి. ఓకేనా, 1990లో పద్మభూషణ్ రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, మేఘాలయలో పీఠభూమిలో ఏ కొండ భాగం కాదు? మేఘాలయ పీఠభూమిలో ఏ కొండ భాగం కాదు అని అడుగుతున్నాడు. నీలగిరి కొండలు అనేవి భాగం కాదు. ఓకేనా, నీలగిరి కొండలు అనేవి మేఘాలయ పీఠభూమిలో భాగం కాదు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. క్రింది వాటిలో మౌర్యుల కాలంలో భూమిపై పన్ను విధించినది ఏది? క్రింది వాటిలో మౌర్యుల కాలంలో భూమిపై పన్ను విధించినది ఏది అంటే శుల్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, శుల్క్ అనేది భూమికి సంబంధించిన పన్ను కాదండి. ఓకేనా, నెక్స్ట్ వన్, కేరళలోని శబరిమల ఆలయం క్రింది వాటిలో దేనికి అంకితం చేయబడింది? ఇది మీరే చేయాలి, ఆన్సర్ అయితే చెప్పను, మీరే చేయాలి. ఎందుకంటే అంత ఈజీ క్వశ్చన్ కూడా చెప్తే ఇక అంతే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ఆర్థిక సాధనాన్ని ప్లాస్టిక్ మనీగా పేర్కొంటారు? క్రెడిట్ కార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్.
ఎస్, మనకి క్రెడిట్ కార్డులు అనేవి ప్లాస్టిక్ మనీగా పిలుస్తారండి. మరి క్రెడిట్ కార్డులు అనేది లేకపోతే ఆప్షన్స్లో మనకి డెబిట్ కార్డులు అనే ఆప్షన్ ఉంటే అది కూడా మనకి ప్లాస్టిక్ మనీగా పిలుస్తారనమాట. ఏంటి డెబిట్ కార్డులని, అలాగే క్రెడిట్ కార్డులని ప్లాస్టిక్ మనీగా పిలుస్తారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆధార్ కార్డు మనకి ఏ సంస్థ ద్వారా ఏ అథారిటీ ద్వారా జారీ చేయబడుతుంది, ఎన్ని అంకెలు ఉంటాయి, ఎవరికైనా తెలుసా? ఎస్, మనకి ఆధార్ కార్డు అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐఏ ఎస్, మనకి డిఏఐ అనే సంస్థ, అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా మనకి 12 అంకెల ప్రత్యేక కార్డుని అయితే జారీ చేస్తారు. మనకి దాన్ని ఆధార్ కార్డుగా పిలుస్తారు అన్నమాట. మరి పాన్ పాన్ ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలుసా? ఫుల్ ఫామ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అన్నమాట. పాన్ అనేది పర్మనెంట్ అకౌంట్ నెంబర్. మరి పాన్ కార్డ్ అనేది దేనికి సంబంధించింది? ఓకేనా, దేనికి సంబంధించింది, ఏ శాఖకు సంబంధించిందో కరెక్ట్గా మీరు కామెంట్ చేయాలి. ఓకేనా, చూద్దాం ఎవరు చేస్తారో. మీరు కరెక్ట్ ఆన్సర్ ఎంతమంది చేస్తారో చూస్తాను. ఓకే, మరి కరెన్సీ నోట్ అనేది తొలిసారిగా ఇండియాలో ఎవరు ప్రవేశపెట్టారు ఎవరికైనా తెలుసా? ఎస్, మనకి బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం తొలిసారిగా కరెన్సీ నోట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రజల ప్రభుత్వం, ప్రజల ద్వారా మరియు ప్రజల కోసం అనే ప్రసిద్ధి కోటని ఎవరు చెప్పారు? ప్రజల ప్రభుత్వం అంటే ప్రజల ద్వారా ప్రజల కోసం అనే ప్రసిద్ధ పాపులర్ కోట్ని ఎవరు చెప్పారు? ఎస్, అబ్రహాం లింకన్ ప్రజల ప్రభుత్వం ప్రజల ద్వారా మరియు ప్రజల కోసం అని అన్నారండి. ఓకేనా, 1861 అబ్రహాం లింకన్ అమెరికా 16వ ప్రెసిడెంట్ అన్నమాట. అమెరికా యొక్క 16వ ప్రెసిడెంట్ ఎవరు? అబ్రహాం లింకన్ అన్నమాట. ఓకే, ఈయన ఈ కోట్ని చెప్పడం జరిగిందన్నమాట. మరి ఇది ఈ టెస్ట్ యొక్క క్వశ్చన్స్. మీకు టోటల్గా 50 క్వశ్చన్స్, ఈ టెస్ట్ ద్వారా 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాం. ఇది మనకి చూసుకుంటే 14వ టెస్ట్. ఓకేనా, 14వ గ్రాండ్ టెస్ట్. ఆల్రెడీ మన ఛానల్లో 13 టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం. ఇది 14వ టెస్ట్. టోటల్గా 14 గ్రాండ్ టెస్ట్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ 14 గ్రాండ్ టెస్ట్లో కంప్లీట్ చేశారో వాళ్ళకందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు త్వరలో లేదా రాయబోతున్న ఎగ్జామ్స్లో తప్పకుండా మీకు హై స్కోర్ వస్తుంది, పక్కా వస్తుంది. ఇది నాది గ్యారంటీ. ఓకేనా, ఎవరైతే ఈ నా 14 గ్రాండ్ టెస్ట్లు ఫుల్గా చివరి వరకు చూసి మొత్తం అన్ని క్వశ్చన్స్ రాసి మీ యొక్క స్కోర్ని కామెంట్ చేశారో వారందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, మీరే చూస్తారు, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు వచ్చి కామెంట్ చేస్తారు. నెక్స్ట్ మన ఛానల్లో గ్రూప్ డికి అయితే క్లాసెస్ అయితే వస్తాయి. అలాగే ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్స్కైనా మనకి క్లాసెస్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనేసి కిందన కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ త్వరలో అగ్నిపథ్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్కి కూడా మన ఛానల్ నుండి క్లాసెస్ అయితే చేస్తాను. మీకు చాలా ఉపయోగపడతాయి. అందరూ కొనుక్కోలేరు కదా, మనీ పెట్టుకొని అందరూ కొనుక్కోలేరు కదా. ఇప్పుడు మీరున్నారు, నిజం చెప్పండి, మనీ పెట్టుకొని కొనుక్కుంటారా? కదా, కొనుక్కోలేరు కదా. అంత స్తోమత లేని వాళ్ళ కోసం నేను ఆలోచించి నేను ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది మంచిది అంటే పర్వాలేదు. ఓకేనా, ఇది మంచిది అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇది మరి వీడియో. నేను ఈ ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి ఎలాగో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. ఓకేనా, మీరు రివిజన్ చేసుకుంటూ ఉంటారు.
అందుకోసం వీడియోస్ అనేవి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని మీరు చెప్పేది చేస్తాను, ఓకేనా. ఎవరికి కావాలో, ఎంతమందికి కావాలో వీడియోస్, ఓకేనా, టెస్ట్లు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఒకవేళ చేయండి అంటే చేస్తాను, లేదండి అంటే ఆపేస్తాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా, మీరు రివిజన్లో ఉంటారు. ఇంకా వీడియోస్ అయితే చూసే టైం అయితే మీకు ఉండదు, ఓకేనా. అందుకనేసి నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. ఒకవేళ చేయండి అంటే చేస్తాను, ఓకేనా. మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే నేను చేసేస్తాను, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. మరి వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఇంకా ఎంతమంది చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, ఓకేనా. మీకు ఈజీగా వచ్చేసింది ఈ వీడియో. కానీ ఈ వీడియో మీ దగ్గరకు రావడానికి ఎంత హార్డ్ వర్క్ చేశానో తెలుసా? మీకు తెలియదండి. కాబట్టి ఒక్కసారి లైక్ చేస్తే ఆ హార్డ్ వర్క్కి నాకు ప్రతిఫలంగా లైక్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మీకు ఎంతగానో యూజ్ఫుల్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ కామెంట్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీకు అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను. ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్స్ అనేవి తప్పకుండా బాగా రాయండి. మరొకటి ఏంటంటే ఎగ్జామ్స్కి ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, ఆల్రెడీ రాసేసిన వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే చెప్పాను, ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి. ముఖ్యంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా 100%కి 1000% అయితే ఆ వీడియో చూడాలి. ఎందుకంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అందరిలాగా హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ అది కాదు నేను చెప్పింది. కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే చెప్పాను మీకు. డీవీకి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే కొన్ని చెప్పాను. అవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగపడతాయి అనేది మొత్తం డీటెయిల్గా చెప్పాను ఆ వీడియోలో. ఒకసారి చూసేయండి. వీడియో లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు ఇవన్నీ మాకు ఇబ్బందికరంగా ఉందంటే గ్రూప్లో కూడా ఉంటుంది. అలాగే లేదు అంటే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఛానల్ లోగోపై క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీకు ఛానల్ లోగో, ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో సెక్షన్స్లో ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రాయబోతున్న వాళ్ళు, ఓకేనా. ఎందుకంటే ఎగ్జామ్ హాల్కి ఏ విధమైన డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, అలాగే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, రన్నింగ్ క్వాలిఫై అయ్యారు, ఓకే. ఫర్దర్గా ఏ ఉంటుంది, డీవీ ఉంటుంది. డీవీకి ఏ డాక్యుమెంట్స్ కావాలి మీకు ఫస్ట్ నుంచి డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. మీకు డీవీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూసేయండి, ఓకేనా. మీకు మొత్తం డీటెయిల్గా ఉంటుంది, ఒకసారి చూడండి ఏం పోయింది. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కూడా లెంత్ ఎక్కువైపోయింది ఫస్ట్ టైం. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.